మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం వరుసగా బిగ్ సెలబ్రేషన్స్ చోటు చేసుకుంటున్నాయి. ఒక విధంగా గత 2 ఏళ్ల నుంచి వారి ఫ్యామిలీకి అన్ని మంచి శకునంలే అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్తో రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. తరువాత మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ వారసురాలిగా క్లింకారా వచ్చింది. 10 ఏళ్ల తరువాత మెగాస్టార్ తాతయ్య అయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది. దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో పద్మ విభూషణ్ ఒకటి కావడం విశేషం. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవికి సాధ్యం కాని రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ సాధించారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని సంతోషకరమైన సంఘటనలే జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయంట. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అని టాక్ వైరల్ అవుతుంది. తేజ చివరిగా విరూపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హనుమాన్ ప్రొడక్షన్లో ఒక కొత్త సినిమా చేస్తున్నాడు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో గంజా శంకర్ కూడా రోల్ అవుట్ కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయినట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే విషయంపై సరైన క్లారిటీ అయితే రాలేదు. అయితే మరోవైపు సాయి తేజ్ పెళ్లి గురించి చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో తేజ్ ఒక హీరోయిన్తో రిలేషన్షిప్లో ఉన్నారు అంటూ కొన్ని పేర్లు వినిపించాయి. అయితే వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తేజ్ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే టాక్ వైరల్ అవుతుంది. ఓ వ్యాపారవేత్త కూతురుతో పెళ్లి నిశ్చయమైనట్లు టాక్. పెద్దలు చూసిన అమ్మాయినే సాయి తేజ్ పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. త్వరలో దీనికి సంబంధించిన న్యూస్ని మెగా ఫ్యామిలీ బయట పెట్టే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో తేజ్ కూడా చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. మరి వైరల్ అవుతున్న గాసిప్స్కు మెగా మేనల్లుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.